కువైట్ ప్రసాద్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పేరు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన గారాల పట్టిపై జరిగిన అఘాయిత్యాన్ని తట్టుకోలేక చట్టాన్ని చేతిలోకి తీసుకున్న తండ్రి అతను. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ మృగానికి అతను వేసిన శిక్ష చిన్నదేం కాదు. సత్వర న్యాయం కోసం తను తీసుకున్న నిర్ణయం అందరినీ ఆలోచింపచేస్తోంది. కామాంతుల రూపంలో ఉన్న ఎందరో మృగాలకు ఇదో హెచ్చరిక. ఇది ఓ తండ్రి తన కూతురు కోసం రాసిన తీర్పు. కన్న కూతురుపై అఘాయిత్యాన్ని తట్టుకోలేకపోయాడు. పోలీసుల దగ్గర న్యాయం దొరకట్లేదని కుంగిపోయాడు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఆ కామాంధుణ్ణి చంపేశాడు. ఇది ఓ తండ్రి ఇచ్చిన తీర్పు. న్యాయం జరగట్లేదని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఓ వ్యక్తిని హతమార్చటం తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే కువైట్ ప్రసాద్ ఆవేదనలో అర్థముంది. అతని నిర్ణయం వెనుక ఎవ్వరికీ చెప్పుకోలేనంత బాధ దాగుంది. కూతురిపై జరిగిన అఘాయిత్యం గురించి తెలిసి తట్టుకోలేకపోయాడు. తన బాధను ఎంతగా గుండె లోతుల్లోనే దాచాలనుకున్నా అతని వల్ల కాలేదు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కినా ఎప్పటిలాగే అక్కడ రాజీ పడాలనే సమాధానం వచ్చింది. ఇలాంటి విషయంలోనూ అలాంటి మాటలు విని మరింత ఆవేదన చెందాడు. ఆ తరువాత తన కూతురికి జరిగిన దాని విషయంలో సొంత బంధువులే పరువు తీసే పనులు చూసి మరింత కుంగిపోయాడు. తన బిడ్డకు జరిగిన అఘాయిత్యానికి ఇన్స్టెంట్ జస్టిస్ కావాలనుకున్నాడు. అందుకోసమే తప్పని తెలిసినా చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. తన కూతురిపై చెయ్యేసిన ఆ కామాంధుణ్ణి చంపేశాడు. నోరు మూత పెట్టేసిన డాడీ, భయపడిపోయినా డాడీ, ఊపిరాలేదు డాడీ అని చెప్తా ఉంటే ఒక కన్న తండ్రికి ఏ రకంగా ఉంటుందో ఒక్క రొంత ఆలోచించండి. అందులో వీళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేయలేకపోయా, వీళ్ళు పబ్లిక్ చేసి ఈ మాదలా మాట్లాడేది ఒకటి. అబ్బా, అప్పుడు నిర్ణయం తీసుకున్నా, నా బిడ్డ జీవితం నాశనం చెయ్యాలి అని అనుకున్నా. అతని జీవితం ఉండకూడదు అని అప్పుడు నిర్ణయం తీసుకున్నా. ఎవరికి తెలియదు నేను ఇండియాకు వస్తా ఉన్నట్టు, ఎవరికి తెలియదు. మా కువైట్తో మాట్లాడుకొని ఒక 4 రోజులు సెలవు కావాలని చెప్పి పాస్పోర్ట్ తీసుకొని 2 టికెట్లు నేనే కొనుక్కొని మా భార్యకి కూడా నేను ఎడార్లేకి జాకూర్కి వెళ్తున్నాను అని చెప్పి నేను వచ్చిన. ఇండియాకు వచ్చిన, కువైట్ నుంచి ఇండియాకు వచ్చి నేను చేసే పని అతన్ని నేను చేసి తర్వాత మళ్ళీ నేను కువైట్కి వచ్చిన. ఎంత వద్దనుకున్నా, ఎంతలా మర్చిపోదామనుకున్నా కూతురికి జరిగిన ఘటన అతన్ని నీడలా వెంటాడింది. తన గారాల పట్టికి జరిగిన దానికి వెంటనే న్యాయం జరగాలనుకున్నాడు. పోలీసుల చుట్టూ తిరిగితే పనవ్వదని డిసైడ్ అయ్యాడు. ఎవ్వరికీ తెలియకుండా కువైట్ నుంచి వచ్చి ఆ కామాంధుణ్ణి చంపేసి సైలెంట్గా మళ్లీ కువైట్ వెళ్లిపోయాడు. తను హత్య చేసిన విషయం గురించి తనే వీడియో రిలీజ్ చేశాడు. ఎందుకిలా చేయాల్సొచ్చిందో వివరించడంతో అంతా నిర్ఘాంతపోయారు. కువైట్ ప్రసాద్ వీడియో ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తన బంగారు తల్లికి జరిగిన అన్యాయానికి చట్టపరంగా న్యాయం జరగకపోవడంతో తాను హంతకుడిగా మారాల్సి వచ్చిందన్నాడు ప్రసాద్. ఈ మాదలు చేసిన డాడీ అని నా కూతురు చెప్తే ఏ తండ్రికి అప్పుడుంటాడు. చట్టపరంగా పోవాలని పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని వదిలేసి వాళ్ళు ఆ బాధలు చేశారు. పోలీసు వాళ్ళు ఈ బాధలు చేశారు. వీళ్ళు మా మర్దాలు ఇట్లా రమణ, వీళ్ళు ఈ మాదల మీరు కేసు పెట్టినా కానీ మేము డబ్బులు కట్టేసి మేము బయటకు వచ్చినామని పబ్లిక్ చేసేసారు. ఏం చేయాలి, ఏ తండ్రికి అప్పుడు ఉంటాడు. ఇట్లా జరిగిన తర్వాత నాకు బతకాలని లేదు. అసలు నాకేదన్నా అయిందంటే నా భార్య నాతో పాటు చనిపోతుంది. ఇంతమందికి చావులకు కారణం ఎవరు? నాకైతే బతకాలని లేదు, చనిపోవాలన్నది. మా భార్య నేను ఇద్దరం చనిపోతాం. ఇంతమంది చావులకు కారణం మీరు ఖచ్చితంగా మీరు మాట్లాడండి. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు, సోషల్ మీడియా దీని గురించి ఖచ్చితంగా వీడియో చేసి ఖచ్చితంగా మాట్లాడండి.
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్త మంగంపేటకు ఆంజనేయ ప్రసాద్ తన భార్య చంద్రకళతో కలిసి కొన్నేళ్లుగా కువైట్లో ఉంటున్నారు. వారి 12 ఏళ్ల చిన్నారిని ఊళ్ళో ఉంటున్న చంద్రకళ చెల్లెలు లక్ష్మీ వెంకటరమణ దంపతుల దగ్గరే ఉంచారు. ఈ మధ్యకాలంలోనే లక్ష్మీ మామ గుట్ట ఆంజనేయులు మనవరాలి బరసయ్యే ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం కువైట్ ప్రసాద్ కూతురు పిన్ని వరసయ్యే లక్ష్మికి చెప్పింది. దాంతో తాత చేసిన చెడ్డ పని బయటకు చెప్పొద్దని లక్ష్మి వారించింది. తరువాత తమ దగ్గర నుంచి పాపను తీసుకెళ్లిపోమ్మంటూ కువైట్లో ఉన్న ప్రసాద్ దంపతులకు ఫోన్ చేశారు. దాంతో చిన్నారి తల్లి చంద్రకళ ఇక్కడికొచ్చి కూతురిని కువైట్ తీసుకుని వెళ్లిపోయింది. అక్కడ తనపై జరిగిన అఘాయిత్యం గురించి తల్లికి చెప్పింది చిన్నారి. దాంతో మళ్లీ ఓబులవారి పల్లెకు వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ప్రసాద్ భార్య చంద్రకళ. అయితే పోలీసులు నిందితుణ్ణి ఆంజనేయులతో పాటు వారి కుటుంబాన్ని పిలిపించి మందలించి వదిలేశారు. తరువాత పాపపై ఇలా చేసిన పోలీసులు తమను వదిలేశారని లక్ష్మీ వెంకటరమణ దంపతులు తమ బంధువులకు ఫోన్లు చేసి చెప్పారని ప్రసాద్ చెప్తున్నాడు. ఈ వ్యవహారంతో తమ పరువు మరింత పోయిందని భావించాడు. వీళ్ళిద్దరు లక్ష్మీ రమణ వీళ్ళిద్దరు భార్యాభర్తలు మాట్లాడుకొని అంటే మా భార్య సైడ్ బంధువులకు ఫోన్ చేసి ఈ మాదల వాళ్ళ బిడ్డను మా మామ ఈ మాదల చేసినాడు, అందుకని ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది మా అక్క. మేము పోలీస్ వాళ్ళకు డబ్బులు కట్టి కేసు కంప్లీట్ చేసుకొని మేము బయటకు వచ్చినాం అని ప్రతి ఒక్కరికి మా భార్య వాళ్ళ సైడ్ బంధువులకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంది. ఈ మాదిరి ఎంత పరువు తక్కగా ఉంటుంది మాకు. ఆడపిల్ల, అందులోనూ 12 ఏళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అసభ్యకరంగా ప్రవర్తించిన పోలీసులు పట్టించుకోకపోవటంపై కువైట్ ప్రసాద్ ఆవేదన చెందాడు. ఈ విషయంలో తనకు సత్వర న్యాయం జరగాలనుకున్నాడు. తన కూతురుపై జరిగిన ఘోరాన్ని తలచుకుని కుమిలిపోయాడు. ఏమీ చెయ్యలేకపోతున్నానని కుంగిపోయాడు. ఆలోచించి తనకు తానే ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఆగ్రహంతో అంతకు మించిన బాధతో కువైట్ నుంచి కొత్త మంగంపేటకొచ్చాడు. ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఆంజనేయులు తలపై ఇనుప రాడ్డుతో మోది హత్య చేశాడు. ఆ తరువాత సైలెంట్గా మళ్లీ కువైట్ వెళ్లిపోయాడు. ఈ విషయం తెలియక పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే కువైట్ వెళ్లిన తర్వాత తానే కామాంధుడు ఆంజనేయులని హత్య చేశానని యూట్యూబ్లో వీడియో పోస్టు చేశాడు. ఇది కాస్త సంచలనంగా మారింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం తప్పని తెలిసిన ఓ ఆడబిడ్డ తండ్రిగా ఆ పని చెయ్యక తప్పలేదన్నాడు. చట్టపరంగా వెడితే సత్వర న్యాయం దొరకట్లేదని హత్య చేశానని చెప్పుకొచ్చాడు. ఈ ఘటన ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.